మనందరికీ స్పీచ్ చాలా బాగా మొత్తం చాలా చక్కగా చెప్పారు. కానీ సభ అంతా గంభీరంగా ఉంది అని అనుకున్నా. ఎప్పుడైనా స్పీచ్ లో ఆహ్లాదకరంగా ఉండాలి. స్పీచ్ ఎప్పుడు గంభీరంగా ఉండడానికి కాదు కదా. మనం ఇక్కడ భూమి కూడింది, సభ ఏర్పాటు చేసుకున్నది ఆనందంగా ఉండడానికి తప్ప గంభీరంగా కాదు. కాబట్టి దయచేసి వక్తలు కొంచెము స్పీచ్ లో లాస్ట్ హెచ్ ఉంటుంది. ఆ హెచ్ అనేది హ్యూమరస్ కు సంకేతం. ఆ హ్యూమర్ లేకపోతే ఆ స్పీచ్ పెద్దగా రక్తి కట్టించదు. ఏదైనా రక్తి కట్టించాల్సిందే. సినిమా హీరో, సినిమా హీరోయిన్ వాళ్ళ వేలో రక్తి కట్టిస్తే తప్ప మనము చూడలేము. అలాగే మన జీవితంలో మన స్టేజ్ పైన మనం ప్రదర్శించేటటువంటిది ఆసక్తిని రేకెత్తించేదిగా ఉండాలి, కానీ ఆసక్తిని తగ్గించే విధంగా స్పీచ్ ఉండకూడదు. రెండవది, స్పీచ్ అనేది చాలా స్పష్టంగా ఉండాలా, నిదానంగా ఉండాలా, పర్టికులర్ గా ఉండాలా. ఇది అక్కడ చేరినటువంటి ఎవరైతే స్పెక్టేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విషయాలను తొందరగా పట్టుకోలేరు. అందుకనే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చూస్తే మిగతా డైరెక్షన్లకు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చాలా తేడా వస్తాయి. ఆయన జగదేగుడు అసలు సుందరి సినిమాకి మంచి సాంగ్ రాయమని చెప్పి మన వేటూరు సుందరామూర్తి గారు చెప్పారట. వేటూరు సుందరామూర్తి గారు చాలా ప్రొఫెషనల్, ఆయన చాలా ఆరితేరినటువంటి వ్యక్తి. ఆయన దేవకన్య అక్కడి నుంచి భూలోకానికి దిగడమైంది. ఆమె ఒక మానవునితో ప్రేమలో పడమైంది. వారికి ఒక మంచి సాంగ్ తయారు చేయాలా అన్నటువంటిది ఆ ఇచ్చినటువంటి టాస్క్. ఆయన సంస్కృత పదాలు అన్ని ఉపయోగించి రాశాడు. ఇవి పనికిరావని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఆమె చేసిన పనికి హీరో ఒక దెబ్బ వేస్తాడు కాబట్టి ఆ దెబ్బకు సపరేట్ గా దెబ్బ అబ్బ అని 2 వర్డ్స్ వస్తాయి, తను ఉపయోగించి రాయమన్నాడంట. ఇదేంటయా దేవకన్యకు అలాంటి సాంగ్ పెట్టడమేందని. మరి జనాలకు అర్థం కావాలంటే ముందు నువ్వు రాయి, నేను క్లిక్ చేసుకుంటానన్నాడు. ఆ పాటే అబ్బని దీని పాటి ఎంత క్లిక్ అయిందనేది ఇక్కడ కాదు, మన దేశంలో ఉన్న అన్ని భాషల్లోకి తర్జుమైంది ఆ పాట. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే జనాలకు ఈజీగా చేరువ కావాలా అన్నటువంటిది. మన యొక్క స్పీచ్ అన్నటువంటిది ఇక్కడ కూర్చున్నటువంటి రకరకాల స్టేజీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నాం అన్నటువంటిది స్పష్టంగా ఉండాలా, కాస్త నవ్వులు పూరించే విధంగా ఉండాలా. సో మన యొక్క విషయం అనేది క్లారిటీతో క్లియర్ గా ఉంటే వాళ్ళు ఈజీగా పసిగడతారు. ఓకే, ఇప్పుడు దానికోసం అని చెప్పి లాస్ట్ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేశా. అక్కడన్నా నవ్వుతారేమో అని చూశాను. ఎందుకంటే ఇక మా వాళ్ళు చెప్పింది ఒకటే, మెయింటైన్ రాలేదు, బస్సు మెయింటెనెన్స్, ఇవి మీకు ఇదేం అర్థం కావాలి. అర్థమైందా? మాకు మా పరిజ్ఞానము, మా టెర్మినాలజీ ఉపయోగిస్తే మీకు ఎవ్వరికి అర్థం కాదు. జనాలు ఇట్లా అంటారు, బండ్లు ఫెయిల్ అవుతున్నాయి, రిలీఫ్ పోవాలా, ఇవన్నీ వర్డ్స్ మీకు అసలు ఏమాత్రం కూడా పడదు. అందుకని కుటుంబం వాళ్ళు లేచి మాట్లాడితే అక్కడ కొద్దిగా కనెక్ట్ అవుతారు. అంటే ఇక్కడ చేరిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమానికి కనెక్ట్ కావాలా, కనెక్ట్ కాకుండా ఈ కార్యక్రమం సక్సెస్ కాదు. అందుకని వాళ్ళతో కొంచెం మాట్లాడిస్తే పెద్ద అమ్మాయి చాలా చక్కగా వాళ్ళ నాయన ఓన్ చేసేసుకునేది. చిన్న అమ్మాయి పాపం కోల్పోయింది అవకాశాన్ని. మళ్ళీ కనిపిస్తాం కావాలంటే వచ్చాక మాట్లాడితే ఆమె కూడా ఫోన్ చేసుకోవచ్చు వాళ్ళ బాధని. మరేమో ఆమె రాలేదు. సహధర్మచారి కూడా పాపం వెనకబడింది ఈ విషయంలో. ఎందుకంటే మగవాళ్ళ సక్సెస్ కు మొదట తల్లి ఉంటుంది. ఆమె తన యొక్క ఏదైతే సాధించాలనుకుంటారో అది కొడుకులో చూడాలా అన్నటువంటి భావన ఆమెకుంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో వచ్చినటువంటిది భార్య. ఆమె ఏం చేస్తుందంటే తన భర్త యొక్క ఎదుగుదలను కొనసాగిస్తూ పోవాలనుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి తర్వాత ఆయనకు 3వ వ్యక్తి ఒకరు ఉంటారు, ఆమె కూతురు. ఈ కూతురు ఏం
చేస్తుందంటే తన తండ్రిని గెలిపించుకుంటారు. ఆమె గెలుపు వాళ్ళ ఫాదర్ గెలిపోయింది. కాబట్టి అది దానికని చెప్పి మీకు అవకాశం ఇద్దామని చెప్పి మరి చిన్నమ్మాయికి వాళ్ళ భార్య కూడా అవకాశం ఇచ్చాము. వాళ్ళే మరి ఉపయోగించుకోలేకపోయినా. మరి తర్వాత మామూలుగా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది సర్వసాధారణము. మా వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో కొన్ని విషయాలు నేను కూడా చూశాను. ఒకటి విపరీతమైన ఒత్తిడి ఏంటని చెప్పినారు. ఇది మనిషి మామూలుగా ఆలోచిస్తే ఎక్కడ కూడా రెసిస్టెన్స్ లేకుండా మనిషి ఎదగలేదు. అంటే ఒత్తిడి లేకుండా ఏ పని జరగదు. ఏ వస్తువు కావాలన్నా ఎంతో కొంత ఒత్తిడి జరగాల్సిందే. మనిషి కూడా తన ఎదగడానికి ఒత్తిడి లేకుండా తను మూవ్ కాదు. ఏ వస్తువును కూడా తీసివేయాలంటే తనంతగా తనకు వెళ్ళలేదు. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు జరపాలంటే బలప్రయోగం చేయాల్సిందే. బలప్రయోగం చేస్తే తప్ప ఆ వస్తువు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ మారలేదు. మన అడుగు కింద వేస్తే భూమి మన కాళ్ళను వ్యతిరేకిస్తుంది. కాబట్టి మనం ఆ వ్యతిరేకించే దాన్ని ఛాలెంజ్ వేసి భూమిని తన్ని రెండో స్టెప్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి రెండో స్టెప్ పడుతుంది. కాబట్టి నీ ఎదుగుదల వస్తుంది తప్ప అదేవిధంగా మీకు మా వెంకటేశ్వరులు గారు ఉంటారని చెప్పి ఆయనకు సపోర్ట్ చేస్తూ భూమి సహకరించిందనుకో, భూమి సహకరిస్తే వ్యతిరేకించకుండా ఉంటే ఆయిల్ వేస్తే ఏ విధంగా ఉంటుందో అక్కడక్కడే స్టెప్స్ పడతాయి. మనిషి ఎదగలేడు. కాబట్టి దయచేసి మారుతున్న పరిస్థితుల్లో వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లేవాడు మాత్రమే ఈ ప్రపంచంలో మనుగడ సాగించగలుగుతాడు. చిరంజీవి గారు ఒక్కరే ఆనాటి 70లలో నుంచి ఈ రోజు వరకు నెంబర్ 1 హీరోగా నిలబడ్డాడంటే కారణం ఏంటంటే ఆయన ఇక్కడ ఎవరైతే సినీ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా తనను మార్చుకుంటూ వచ్చాడు. వాళ్ళ టేస్ట్కి అనుకూలంగా సాంగ్స్ క్రియేట్ చేశాడు. కాబట్టి ఆయన ఇప్పటికీ నెంబర్ 1లో నిలబడ్డాడు. దీన్ని బట్టి మనకు అర్థమేంటంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారుతూ ఉంటే తప్ప మార్పు అన్నది అనివార్యం, అది నిరంతరం. కాబట్టి మనం మారుతూ వస్తే తప్ప మనం వాటిని చేరుకోలేము. అలాగే సస్టైన్ గా నిలబడలేము. నోకియా కంపెనీ ఉంది, ఎక్కడుందో తెలియదు, కానీ ప్రపంచం వెళ్ళింది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే మారినటువంటి పరిస్థితులు ఎవరైతే ఆ టేస్ట్ ఏదైనా కోరుకుంటున్నారో కస్టమర్లు వాటికి అనుకూలంగా మారలేకపోయింది. కాబట్టి చరిత్రలో నిలబడిపోయింది తప్ప చరిత్రతో పాటు ప్రయాణం సాగించలేకపోయింది. కానీ ఏపీఎస్ఆర్టీసీ అన్నటువంటిది ఆర్టీసీ అంటే పాత రోజుల్లో రాదు, తెలియదు, చెప్పలేమని ఆర్టీసీకి నినాదం ఇచ్చిన వాళ్ళే ఈ రోజు ఆర్టీసీ అంటే లైఫ్ టైం కమింగ్ అనేటువంటి నినాదం కూడా ఇచ్చే స్టేజ్ మేము కూడా వచ్చాము. అందుకనే మేము చరిత్రలో మిగిలిపోలేదు, చరిత్రతో పాటు నడుస్తూనే వస్తున్నాం మేము. కాబట్టి దీనికి అంతా కూడా మా ఉన్నటువంటి ఇక్కడ పనిచేసే ఉద్యోగులు విపరీతంగా కష్టపడారు. తర్వాత ఈ బస్సుల మెయింటెనెన్స్ గురించి ఒకటి చెప్పినారు. బస్సులు మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తారు అన్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పలేరు. ఆ చిన్నపిల్లవాడికి ఏమి ఏడుస్తున్నాడో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదేవిధంగా ఇక్కడ బస్సులో కూడా వీళ్ళేదో తీసుకొని వచ్చేస్తారు బస్సు పోలేదని. ఎందుకు పోలేదు అని చెప్పి నిన్న ఒక డ్రైవర్ ఫోన్ చేసినాడు, బెంగళూరు పోతుంది. బస్సు ఉన్నట్టుండి 30కి పడిపోయింది సార్, బండి పోవడమే లేదన్నాడు. ఉన్నట్టుండి పడిపోవడానికి అదేమన్నా మంత్రశక్తి లేదు కదా. కాబట్టి ఏమైనా ఈ సైలెన్సర్ జూమ్కి వచ్చేటటువంటి దానికి ఏమన్నా పేపర్ ఏమన్నా అడ్డపడింది ఉంటుంది దానికి వచ్చి అని చెప్తే అది చూసుకునేదేమో మళ్ళీ దిగండి చిన్నపాటి. కాబట్టి ఆ ఉన్న సింటమ్స్ బట్టి వీళ్ళు మెయింటైన్ చేయాలి, కనుక్కోవాలా, సాధన చేయాలి. దాంట్లో మనిషి సాధన చేస్తే తప్ప సుస్వరాలు కావాలంటే మామూలుగా రాదు. అపస్వరాలు అంటే సుస్వరాలు కావాలా అంటే సాధన ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ప్రెజర్ అన్నటువంటిది తప్పదు. ఆ ప్రెజర్ ని మనము తీసుకునే విధానంలో మాత్రమే తేడా ఉంది. ఒక్కొక్కరు అనవసరంగా ప్రెజర్ ని తీసుకొని ఫీల్ అవుతారు. ఎంత ప్రెజర్ తీసుకోవాలన్నా అంత ప్రెజర్ మాత్రమే తీసుకునేది సక్సెస్ చేశారు. ఈ రెండింటికి తేడా అదే. మనిషి ఎప్పుడు విరామం ఉండదు జీవితంలో.
ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ చేస్తూ చనిపోతామో ఆ రోజు మనం గెలిచినట్టే లెక్క, గెలవకపోయినా పర్వాలేదు. కానీ ఆ ప్రయత్నమే లేకుండా చనిపోతామో ఆ రోజు మరణం ఉంటుంది. ప్రయత్నం లేని రోజు మరణం ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది లేదు. మనకు ఉన్నటువంటి ప్రొఫెషనలిజం లైఫ్ నుంచి ఆయన తనకున్నటువంటి వ్యక్తిగతమైన లైఫ్ లోకి వెళ్ళిపోతాడు. అంటే వృత్తి దీంట్లో నుంచి ప్రభుత్వ దీంట్లోకి వెళ్ళిపోతాడు, మారుతాడు అంతే తప్ప ఆయన రెస్ట్ తీసుకోవడానికి లేదు. అడిగాను, తోటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయన్నాడు, అందులో పని చేస్తామన్నాడు. ఇక్కడ ఏమైనా కంటిన్యూ అవుతాడేమో కోరుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఆయన ఆ విధంగా చెప్పలేదు. నాకేదో పొలం నిసార్లు లక్షణంగా చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి వృత్తి నుంచి విశ్రాంతి తీసుకొని ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాడు. ప్రవృత్తి నథింగ్ బట్ ప్యాషన్. అది ఆ ప్యాషన్ లేకపోతే మనిషి జీవితం లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఎక్కడ విశ్రాంతి మనిషి చిత్తజీవుడు ఉండదు. అది ప్రకృతి సిద్ధంగా మనం చూసినా కూడా ఏ రోజు కూడా మన పోరాటం ఆగిందో ఆ రోజు మనిషి చనిపోయినాడనే లెక్క. కాబట్టి అంతవరకు మన పోరాటం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పోరాటంలో మనం ఎలా ఉండాలంటే ప్యాషన్ గా మనకి ఇష్టమైన రీతిలో బ్రతికితే ఆనందంగా ఉంటారు. తర్వాత ఈ మహిళల గురించి ఇప్పుడు చెప్పేసినాము. ఇంకొకటి ఏదో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సెట్ అయినారని మా ఊళ్ళో ఓడి పడ్డారు, బాగా కష్టపడ్డాడు, బాగా ఇది చేసినారని. ఏది కూడా వండించినది ఇస్తారేమి ఉండదు ఎక్కడ కూడా. రెడీమేడ్ అనేది ఈ ప్రపంచంలో లేదు. అలా ఎవరన్నా అనుకుంటే పొరపాటు. నాకు సక్సెస్ ఉన్నటువంటి ఏదన్నా పథకం ఇవ్వండి, మంచి భార్య రావాలా, మంచి కొడుకు రావాలా, మంచి అంటే ఇవన్నీ కూడా ఎక్కడో డిజైన్ చేసినవి ఏముండవు. ఎక్కడ రెడీమేడ్ అనేది ఈ ప్రపంచంలో లేదు. ఏదైనా మనం తయారు చేసుకుంటే రెడీమేడ్ అవుతుంది. వడ్డించిన విస్తరణలో కూడా కూరలు అన్ని వడ్డించాలంటే వాళ్ళు ముందు తయారు చేయాలా, అంతేగాని ఊరికే వచ్చి ఉండాలంటే రా మెటీరియల్ వస్తుంది. కాబట్టి కష్టపడ్డారు, కష్టపడితే తప్ప మనకు సక్సెస్ అనేటువంటిది రాదు. ఏది కూడా ఈ రిస్క్ లేకుండా రివార్డ్ కోరుకోకూడదు, అది అత్యాశ. రిస్క్ లేకుండా రివార్డ్ కోరుకోవడం అత్యాశ. కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ సొంతమవుతుంది. ఇది మామూలు జీవిత సత్యమే కదా, నేను చెప్పేది మీరు అందరికి తెలిసినది. ఇది ఈరోజు మా వాళ్ళు వాడేటువంటి పదాలు. సో ఎనీహౌ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మరి పెద్ద సంఖ్యలో మీ అందరూ కూడా హాజరయ్యి మరి వెంకటేశ్వర గారికి గౌరవం పెంచినట్టే. ఎందుకంటే ఈయనకు చూస్తే ఇలా ఫ్యామిలీని చూస్తే నాకు అనిపించింది బాగా మన ఇల్లాలి యొక్క ఫేస్ లో ఆమె నవ్వుతుంది చూసిన. ఇల్లాలి ఫేస్ ఎలా ఉండాలంటే నవ్వుతూ ఉండాలా, కళ్ళల్లో భర్త మీద గౌరవం ఉంటే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే లెక్క. ఇంకా అంత అవసరం లేదు. మిగతా ఎన్నిన్నా కూడా కొడుకులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఇది ఉపయోగం లేదు. వాళ్ళకు కావాల్సింది భార్య ముఖంలో సంతోషము, భార్య కళ్ళల్లో గౌరవము. ఈ రెండు ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అయినట్టే లెక్క. అది ఆ విధంగా మరి వెంకటేశ్వర గారు స్వతహాగా మితభాషి, ఆయన ఎక్కువ మాట్లాడాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ కు సంబంధించినవి కానీ ఏమి కానీ చెప్పినా కూడా చాలా సింపుల్ గా సరే సార్ చేస్తానని చెప్పి డెడికేటెడ్ గా చేసినాడు. ఇంత పెద్ద డిపోను లాగడం అంటే మాటలైన విషయం కాదు. మరి మామూలుగా ఈయన పైన ఇంకొక సూపర్వైజర్ కూడా ఉండాలా, ఆయన లేడంటే ఆ ప్రెజర్ కూడా ఈయన మీద పడి ఉంటుందని. సో ఇక్కడ ఏసీ బస్సులు ఉన్నాయి, రకరకాల బస్సులు ఉన్నాయి. అన్ని బస్సులను ఒకే టెక్నాలజీ ఉండదు, రకరకాల టెక్నాలజీ ఉంటుంది. వాటన్నింటినీ ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఈ 2 సంవత్సరాలు అయింది కదా ఇక్కడ వచ్చి, 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి చాలా చక్కగా చేశాడు. ధర్మవరం చేసి వచ్చారు. ఇక్కడ అనుకున్నట్టుగా మన సహోదరులందరూ చెప్పినట్టుగా కూడా ఏ ఇబ్బంది వచ్చినా గ్యారేజ్ లో ఆయనకే ముందు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గా ఉంటాడు కాబట్టి ఈజీగా చేయగలుగుతారని చెప్పి మరి ఇప్పుడు ఆ లోటు పూర్చడానికి కొంచెం ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ధర్మవరం నుంచి లీడింగ్ హ్యాండ్ వాళ్ళని తీసుకుని వద్దామని. మరి ఏమన్నా సక్సెస్ అయితే తప్ప నాకు కూడా ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళ కొత్త టీం వాళ్ళు ఏం చేస్తారన్న విషయాన్ని బట్టి ఉండాలి. ఎనీహౌ
వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా డిపోకు ఉండాలని చెప్పి సభాముఖంగా ఆయన కోరుకుంటున్నాను. ఎప్పుడన్నా అవకాశం వచ్చి ఏదైనా అడిగినా కూడా ఆయన షేర్ చేసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆయనకు బాగా తెలుసు కాబట్టి. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి టచ్ చేసినారు వీళ్ళు. ఆ అమ్మాయి చక్కగా మాట్లాడింది. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని మళ్ళీ వీడియో ఎందుకు చూపించానంటే, మా చిన్న పిల్లలప్పుడు మా పాప వాళ్ళను వీడియో తీసి చాలా విషయాలు చెప్పించా. ఈ 60 సంవత్సరాలు చెప్పడం యువంతరం కాదు. మా ఫాదర్ బట్టి నేర్చుకున్నాడంట. ఒక్క నిమిషంలో మా బాబాతో చెప్పిస్తే వీడియో పెట్టించిన. అదేవిధంగా ఉన్నట్టుండి ఒక దెబ్బకు 60 సంవత్సరాలు ఎట చెప్పింది ఆ బాబాని అంటే, మనము వాళ్ళకు బ్లాంక్ మైండ్ ఉంటుంది. ఆ మైండ్ లో నువ్వు ఏం చెప్తే అది యాటిట్యూడ్ గా నిలబడిపోతుంది. ఇప్పుడు ఆ బాబు చెప్పినటువంటిది మళ్ళీ తిరిగి 20 ఏళ్ల తర్వాత అదే వీడియోలో పదే ఆమె చూసుకోగలుగుతుంది తప్ప తల్లిదండ్రులు పెద్దగా ఏమి ఉండదు. ఆ బాబు చూసుకుంటే అదొక రకమైనటువంటి అనుభూతికి లోనవుతారు. ఆ రోజు మరి ఉంటే పెద్దవాళ్ళు పర్వాలే, లేకున్నప్పుడు కూడా గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెమొరబుల్ గా ఉండడానికి ఇప్పుడు మనకు గూగుల్లో ఒక 15 GB ఫ్రీ ఇస్తారు, అందులో పడేయచ్చు. మన ఓన్లో ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ప్రపంచంలో ఎవరున్నా కూడా ఆ డ్రైవ్ లో ఉండేది తీసుకొని చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏం చేస్తారనే అవకాశం ఉంది కాబట్టి ఆ బాబు ఆ విధంగా చేశారు. ఎనీహౌ భావోద్వేగాల వలన తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు. దయచేసి మీరు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటిది ఓన్లీ ప్రేమ సరిపోదు, మీరు కావాల్సిన సపోర్ట్ కావాలా. వాళ్ళ అన్ని విషయాల్లో ఏ విధంగా అయితే మీకు సపోర్ట్ ఇచ్చారో ఆ విధంగా మీరు కూడా వాళ్ళ పెద్దవాళ్ళకి ఇద్దరికి సపోర్ట్ ఇవ్వగలిగితే చాలు. మీ ప్రేమ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని ప్రేమ చూసుకున్నారు కాబట్టి మీ ప్రేమను తిరిగి పొందడానికి ఏం అవసరం లేదు వాళ్ళకు. ఎందుకంటే కొడుకుల మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది వాళ్ళకి, కూతుర్ల మీద మరింత ఎక్కువ ఉంటుంది. మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఒకటి ఇవ్వగలిగితే చాలు. రైట్ టైంలో వాళ్ళ పలకరించి ఒకటి చాలు. ఎందుకంటే సువర్ణ మిగిలేదు మనకు పలకరించి ఒకటే. వయసులో చిన్న పసితనంలో కావాల్సింది ఇంకా ఆటలు కోరుకుంటాడు. అలాగే మంచు వయసులో ఏమనుకుంటాడు, ప్రేమ కావాలనుకుంటాడు. తర్వాత బాధ్యతలు కోరుకుంటాడు. లాస్ట్ మిగిలేదు పలకరించి ఒకటే కోరుకుంటాడు. ఆ పలకరింపు దయచేసి మీ తల్లిదండ్రులకు ఎక్కడికి కూడా ఉన్న వాళ్ళు మీరు ఆ ఇంత 2 మాటలు పలకరించే విధంగా ఉండాలని దగ్గర ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంటనే కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.